హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగపుత్రుడు ప్రసాద్. ఏంటి పడవలు చూపిస్తున్నాడు, ఏమైంది ఏంటి అనుకుంటున్నారా? చాలా రోజులుగా మేము ఎదురు చూస్తున్న చేపల పండుగ అయితే మాకైతే వచ్చేసింది ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ డ్యామ్ పక్కన ఉన్న పౌరా బీచ్లో అయితే కట్టేయడం అయితే జరుగుతుంది. అందువలన మత్స్యకారులు అందరూ వచ్చి ఇక్కడ యాట చేయడానికి అయితే రెడీ అయిపోయాం. 2 నెలల నుంచి గేట్లు పడుతున్నాయి. ఈ రోజు అయితే కట్టేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదిగో కనిపిస్తున్నాయి కదా, వాటిని గేట్ల పక్కన ఉన్న పౌరా బీచ్ అంటారు. అవి కట్టేస్తే ఇప్పుడు మేమైతే వాళ్ళు వేయడానికి అయితే వెళ్ళిపోతాకైతే అందరం కూడా రెడీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పడవలు ఉన్నాయో, కనీసం ఒక 20-25 దాకా రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంతమంది అక్కడక్కడ కూడా చూసారా ఉన్నారు. నేనైతే గేట్లు అయితే నేను వీడియో తీస్తున్నాను, కానీ గేట్లు కట్టేయడం వల్ల నేను వాళ్ళు అయితే వేసేస్తున్నాను స్పీడ్గా. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా వేయాలి వల, లేకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్లు కట్టేసినామంటే మేము వల కూడా ఎత్తేస్తాము. వల కూడా ఎత్తేది జరుగుతుంది. చూడండి, వల ఎత్తుతున్నాం కదా, మనకైతే ఒక మూస్ అయితే వచ్చింది. ఫస్ట్ వల వేసేయడం జరుగుతుంది, ఎత్తేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వల ఎత్తుతున్నాను, లేదంటే నీళ్లు మళ్ళీ వదిలేసాడు అనుకో చాలా ఇబ్బంది ఉంటుంది. అది చిన్న చేపని అలా చింపేసాను అనుకో. మనం ఎత్తుతున్న కాసేపటికైతే మనకి ఇంకో ఓసకాల కూడా వచ్చింది ఫ్రెండ్స్. అది అయితే ఓసకాల అంటారు. అంటే రవ్వ ఓసకాల రెండు ఒకేలాగా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి, అదైతే రవ్వ, ఆ పక్కన ఉంది కదా అదైతే ఓసకాల. సేమ్ ఒకేలా ఉంటాయి కానీ డిఫరెంట్ చేపలు. చూసారు, చేప అయితే ఎలా తప్పిస్తున్నాను. మనం వేసింది అయితే 6 ఏళ్ళ అచ్చు అయితే వల వేసాము, దానికి ఓసకాలనే పడుతుంది. అంటే అది కేజీ కూడా ఉండదు కాబట్టి దులిపేస్తే వెళ్ళిపోతుంది. చేప పడిన తర్వాత అయితే చాలా అంటు అయితే వేస్తుంది కదా, చూసారా ఎంత పెద్ద అంటు అయితే ఉందో. అవి తర్వాత మళ్ళీ వేయలేము వల, ఎందుకంటే అవి చిక్కు తీసుకుంటే, ఇప్పుడు బాగా తీసుకుంటేనే కదా తర్వాత అనేది మేము వేయగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇంకో ఓసుగాలు కూడా వచ్చేసింది రెడీగా. చాలా అంటే చాలా ఎనర్జీగా ఉన్నాయి అన్నీ కూడా, చాలా ఎనర్జీగా ఉన్నాయి. అది కూడా చూసారా, 2 సేమ్ ఒకలాంటివి. 3 పిల్లలేమో చూసుకోండి, ఒక వలలోనే పడ్డాయి దగ్గరలోనే. అది కూడా తీసి చిక్కు తీసాను ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వాళ్ళు ఎత్తడం స్టార్ట్ చేశాను. ఎత్తిన కాసేపటికి మనకి మళ్ళీ ఇంకో చేప అయితే వస్తుంది చూసారా. అది కూడా ఓసగల్లే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఓసగల్లే మనకైతే. సారీ ఫ్రెండ్స్, అదైతే రాగండి, రవ్వ అంటాం మేము, కొంతమంది రాగండి అంటారు. రాగండి అయితే మనకు ఒకటి వచ్చేసింది. అది కేజీ ఉంటుంది కదా, అది కేజీ ఉంటుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంది తీయడానికి. అయినా సరే మనం ఎలాంటి చేప అయినా సరే సింపుల్గా దులిపేసి ఈజీగా తీసేస్తాం. చిక్కు కూడా తీసేస్తున్నాం చూసారు. నీటిలో పెడితే ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది అనమాట చిక్కు అనేది. మనకి ఇంకో చేప కూడా వచ్చింది చూసారా, దీన్ని గుర్రం మూసు అని అంటారు. ఇది వేస్ట్, దేనికి పనికిరాదు, తర్వాత పక్కన పడేయడమే. మనకి ఎత్తిన కాసేపటికి అయితే మనకి ఇంకొక రవ్వ కూడా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, ఇదే ఈరోజు చేపల పండుగ అంటే ఇదే మరి. అల్లా టఫాగా ఉంటుందా ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే, 10 పడవల దాకా ఎదురు చూస్తున్నారంటే అక్కడ వలేయడానికి. అలా చేపనికల చేప వస్తుంది కాబట్టి అందరం కూడా ఎదురు చూస్తున్నాము. ఈరోజు అయితే ప్రతి ఒక్కరు కూడా 1-2 గంటలు పడే అవకాశం ఉంది. వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను చూడండి. అది నేను పక్కన వేస్తున్నా కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు చిక్కుకుంటుంది. దానికి అంత తేట ఏందో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మనం ఎత్తుతుంటే మనకి ఇంకొక గుర్రం మోసు కూడా వచ్చింది ఫ్రెండ్స్, చిన్నది. ఇవి వాళ్ళ వేసింది 6 ఏళ్ళ వచ్చి అయితే మనకు వస్తుంది చూసారా, చిన్న చేపలన్నీ పడుతున్నాయి. అలాంటిది ఆ సైజ్ చేపలు వేస్తే ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనకైతే వాళ్ళు ఎత్తుతుంటే ఇంకాసేపు వాళ్ళు లాగుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా లాగుతుందో. అది చిన్న చేపే కానీ పెద్ద చేప అనుకుంటున్నాను నేనైతే చిన్నది పెద్ద అర్థం కావట్లేదు. నేనైతే చాలా జాగ్రత్తగా లాగాలి ఫ్రెండ్స్. ఒక 10 కేజీలు ఉందనుకో మనకి ఈరోజు తిరణాలే, ఒకటే లాగుతుంది వాళ్ళని. చూసారు ఆ ఉప్పు ఫ్రెండ్స్, అది కూడా ఓసగల్ల ఫ్రెండ్స్ 2 కేజీల దాకా ఉంటుంది. ఏదో పెద్ద చేపల భయపెట్టింది ఫ్రెండ్స్. అసలు చేపలు కేజీ చేపన్నా సరే పెద్ద చేపలు లాగుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఓసగలలే ఈరోజు చేపల పండుగ అంటే ఓసగల చేపల పండగే ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే ఇంకొంచెం ముందుకైతే ఎత్తడం సాగిస్తున్నారు. మనకైతే ముక్కు జల్లు అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఒక్క ముళ్ళు కూడా ఉండకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని తీయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముళ్ళులు అవి విరిపించి తర్వాత తీయాలి, లేకపోతే ఒక్క ముళ్ళు కానీ మనకు చేతికి కాటు వేసింది బ్లడ్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్లడ్ చాలా అంటే చాలా డేంజర్ అది. దీన్ని ముక్కు జల్ల అని అంటాం. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది, ఒక్క ముళ్ళు కూడా ఉండదు ఫ్రెండ్స్. మనమైతే మళ్ళీ అయితే వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే ఫ్రెండ్స్ 3 కేజీల రగ్గు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన యాడ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. గంగపుత్రుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్ ఎందుకు చూపించట్లేదంటే తీసిన కెమెరామెన్ మంచోడు కాదు, పిల్లగాన్ని తీసుకెళ్ళడం అయితే నాకు ఇబ్బందిగా ఉంది. ఫేస్ అయితే తీయలేకపోయాడు, వాడిని అప్పటికి బతిమాలుకొని తీసుకెళ్ళాను ఫ్రెండ్స్.
ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంగపుత్ర ప్రసాద్. ఈరోజైతే మనకి చాలా చేపలు పడ్డాయి. నీకైతే నేను మళ్ళీ 1 సెకండ్ చూపిస్తాను. ఇవైతే ఒకటి వచ్చేసి రవ్వ కదా ఫ్రెండ్స్. నేను మరీ చెప్తాను, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఈరోజు మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయో నేను మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. నేను ప్రతి ఒక్క వీడియో తీస్తున్నాను, వ్యూస్ అయితే రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు అయితే మనకు ఫోరా బీచ్లో కట్టేయడం వల్ల అయితే చేపలు నాగార్జున డ్యామ్ పక్కన ఉన్న ఫోరా బీచ్ తెలంగాణ అవి కట్టేయడం వల్ల అయితే మనకి ఈరోజు చేపల పండగ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. చేపలు అయితే చాలా అంటే చాలా పడ్డాయి, పర్లేదు. ఈరోజు మొత్తానికి మనకైతే చేపలు వర్షం కురిసింది అనుకోవాలి. అసలు మామూలు కాదు. అసలు దులుపుతూనే ఉన్న చేపలు చూసారా, ఎత్తుతూనే ఉన్నాం, దులుపుతూనే ఉన్నాం, ఎత్తుతూనే ఉన్నాం, దులుపుతూనే ఉన్నాం. ఇలాంటి చేపలు మళ్ళీ ఫ్రెండ్స్ ఈ ఒక్కరోజు మాత్రమే మాకు ఈ ఎంతమంది అయితే పడవలు దింపారు అంతమందికి కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఈ చేపలు అనేవి పడతాయి ఫ్రెండ్స్. రవ్వ ఒకటి 3 కేజీలు 4 కేజీల సైజ్ అయితే ఉంది. అసలు ఎక్సలెంట్. ఈరోజు ఎంత లేదనుకున్నా సరే ఒక 10-15 వేలు యాట అయితే జరిగే అవకాశం అయితే ఉంది ఈ ఒక్కరోజు. మళ్ళీ రేపటి నుంచి ఎలాంటి చేప కూడా పడదు. ఎందుకంటే ఇన్ని రోజులు నాగార్జున సాగర్ గేట్లు పారడం వల్ల అయితే మనకైతే చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. అందుకని రోజు మనకు పడ్డ చేపలు అయితే ఇవి ఫ్రెండ్స్. ఒక కేబుల్ నిండా, ఒక ట్రైన్ నిండా పడ్డాయి. అంటే ఒక డబ్బులు పైసలు బాగానే వస్తాయి, పర్లేదు. సరే ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగపుత్ర ప్రసాద్ ఛానల్.